విద్యార్థి పర్వం, ఉద్యోగ పర్వం, ఉద్యమ పర్వం మూడు కూడా సమున్నతంగా నిర్వహించి ఇవాళ విరమణ పర్వాన్ని కూడా ఘనంగా జరుపుకుంటున్నటువంటి రాఘవేంద్రరావు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. చాలా ఇంట్రెస్టింగ్. కొన్ని సందర్భాల్లో కాలం గడిచొస్తే నడిచొచ్చే కొడుకు అన్నట్లు రాఘవేంద్రరావు గారు 1965లో పుడితే 69లో తెలంగాణ రాష్ట్ర ఉద్యమం మొదలైంది. నాకంటే ఒక 4-5 ఏళ్ళు వెనకబుట్టినప్పటికీ మా ఇద్దరు కూడా ఈ అవకాశం దొరికింది. 1969 ఉద్యమంలో తాను తెలివిగా చూడగలిగే అవకాశం ఉండదో లేదో తెలియదు, కానీ తాను పుట్టిన తర్వాత జరిగిన ఒక ఉద్యమానికి ఆయన కూడా సజీవమైన ఒక సాక్షి. వారు యూనివర్సిటీలో విద్యార్థి ఉద్యమాల తర్వాత వరంగల్లో సీకేఎంలో చదువుకున్న తర్వాత, సీకేఎం అంటే ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రతి పాలకుడికి సీకేఎం యొక్క అడ్రస్ ఏంటో తెలుసు. అట్లాంటి కళాశాలలో చదివి 1996లో సరిగ్గా తెలంగాణ మలిదశ ఉద్యమం ఊపందుకొని జయశంకర్ సార్ మళ్ళీ గ్రామాలలో అక్కడిక్కడ మేధావుల్ని కలుపుతున్న తరుణం లోపల ఆ సందర్భం 1996లో భారతదేశంలో అస్తిత్వ ఉద్యమాలు, ప్రాంతీయ ఉద్యమాలు ఒక తులనాత్మక పరిశోధన అని చెప్పి వారు నార్త్ సౌత్ని తెలంగాణతో లింక్ చేస్తూ ఒక పరిశోధన వ్యాసాన్ని ఉస్మానియా ఉద్యమ క్షేత్రంలో ఒక వ్యాసాన్ని సమర్పించింది. వారికి ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చిన తర్వాత 2001లో ఏ ఉద్యోగం అయితే ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి చేయడానికి, విస్తరించడానికి, డెవలప్ చేయడానికి అవకాశం ఉందో అట్లాంటి ఉద్యోగంలో చేరగానే తెలంగాణ మలిదశ ఉద్యమం 2001 తర్వాత టేకాఫ్ అయింది. ఆ సందర్భంలో వారు వచ్చిండ్రు. అత్యంత కీలక దశ లోపల వారు చాలా ఒక సందర్భంలో ఉద్యోగుల నుంచి ఇంత మద్దతు, ఇంత నిరంతరమైనటువంటి ఒక ఆర్తి, ఉద్యోగం అంటే ముందుకు పోవాలి, ఈ ఉద్యమం మా రాష్ట్రం రావాలన్న ఆకాంక్షతో వారి పని విధానంలో చూసినా మేమిద్దరం చాలా కోఆర్డినేట్ చేసుకుని కలిసి పనిచేసే అవకాశం వారు 2001లో వచ్చిన తర్వాత ఏదైతే ఉన్నదో, తర్వాత నకరికల్కి వచ్చినప్పుడు ఒక పీక్ టైం ఉద్యమంలో 2007లో వారు, తర్వాత అంతకుముందు మునుగోడు కానీ ఇక్కడ కానీ ఉన్న సందర్భంలో జిల్లా కేంద్రంలో కానీ నల్గొండలో కానీ కలిసి పనిచేసే అవకాశం, కష్టకాలంలో మేము ఉన్నప్పుడు జైలులో ఉన్నప్పుడు కూడా మా కుటుంబంతో ఉన్నటువంటి అనుబంధము, అందరితో కలిసినటువంటి మిత్రత్వం నన్ను ఇక్కడ దాకా లాక్కొని వచ్చింది. ఇక్కడ వారు పెట్టుకున్న కన్వెన్షన్ కూడా తెలంగాణ ఉద్యమంలో ఒక మొండి రాయిగా, జగమండిగా నిలబడి జీవితం అంతా కొట్లాడినటువంటి జిట్టా బాలకృష్ణారెడ్డి గారి యొక్క కన్వెన్షన్ హాల్లో జరుగుతూ ఉన్నది. వెరీ ఇంట్రెస్టింగ్ అది. సో నేను జే కన్వెన్షన్ అనగానే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. తన ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా నన్ను మళ్ళొకసారి జిట్టా యొక్క తిరగాడినటువంటి నేలకు వచ్చినట్టుగా ఉంటుంది. ఒక ఉద్యమ సందర్భంలో ఉద్యోగంలో ఉండి నాతో కలిసినటువంటి ఒక సహా ఉద్యమకారుడు అనుకోండి, ఎవరని అనుకోండి, మిత్రులు అనుకోండి, మళ్ళీ కలిసి మాట్లాడే అవకాశం వచ్చిన చాలా సంతోషం. అనేక మంది ప్రస్తుత ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో తమ రాష్ట్రంలో తమ ప్రజలకు సేవలు అందించే అవకాశాన్ని వినియోగించుకున్నటువంటి ప్రస్తుత ఉద్యోగులకు, మిగతా వాళ్లకు, అట్లాగే వారు పనిచేసిన కాలమైనటువంటి సోదరులందరికీ ఇప్పుడు విరమణ పర్వం ఎందుకంటున్నంటే వారు పనిచేయడంలో అతి గొప్ప అవకాశం గ్రామీణ ఉపాధి పథకం ఏదైతుందో, అదేవిధంగా దానికి చాలా వర్క్ ఇన్సైడ్లో బయట చేసినటువంటి రాజుగారు కానీ మిగతా వాళ్ళు ఉన్నారో ఇవాళ ఆ గ్రామీణ ఉపాధి పథకం సంక్షోభంలో ఉన్నది. ఈ మధ్యకాలంలో ఉన్నట్టు నిన్న మన ఒక రిపోర్ట్ కూడా చదివిన, కేంద్ర ప్రభుత్వం సంక్షేమాలకు ఇచ్చేటువంటిది లేదా ప్రజలకు సంబంధించినటువంటి గ్రామీణ వ్యవస్థలో పనిచేసేటువంటి ప్రణాళికలకు సుమారుగా 30% నిధులు తగ్గించిందని. మీ విరమణ తర్వాత కూడా మీకు ఒక బాకీ ఉన్నది. మీరు ఏదైతే పూర్తి సమయం కేటాయించేందుకు ఒక మిత్రులు చెప్తా ఉండే, మా ఫోన్లు ఎత్తకపోయి కానీ ఉద్యోగస్తుల ఫోన్లు ఎత్తేది, మా ఫోన్ ఎత్తరు కానీ ఉపాధి కూలీల సమైనటువంటి సమస్యలు వస్తే మాత్రం రెస్పాండ్ అన్నారు కదా. ఇప్పుడు ఒక సమస్య ఉన్నది. దేశవ్యాప్తంగా గ్రామీణ ఉపాధి పథకం నీరు గారిపోకుండా కాపాడడానికి ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగం నుంచి విరమణ పొందిన ప్రతి వాళ్ళకు కూడా ఒక గురుతర బాధ్యతగా ఎత్తుకొని ప్రభుత్వాల నుండి గతం కంటే కూడా ఇంకా ఎక్కువగా కార్యక్రమాలు జరగాలి, క్షేత్రస్థాయిలో కింది దాకా ప్రజలకు అందడం కోసం ప్రయత్నం చేసి, కృషి చేసి, మెడలు వంచి అది అమలు అయ్యేలాగా చూడడం కూడా మీకు మీ మీద పెట్టేటువంటి ఈ తెలంగాణ ప్రజలు పెట్టే ఒక బాధ్యతగా చెప్పి ఈ సందర్భాన్ని గుర్తు చేస్తూ పిలిచినందుకు ధన్యవాదాలు.